హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన దగ్గర నర్సింగ్ పోతరాజు అన్నట్టు ఉన్నాడు. ఆషాఢ మాసంలో బోనాలు అనగానే పూర్తిగా మనకు గుర్తుకొచ్చేది పోతరాజులే. ముఖ్యంగా వీళ్ళైతే సికింద్రాబాద్, ఉజ్జయిని, మంకాలమ్మ దగ్గర అయితే వీళ్ళైతే వేస్తారు పోతరాజు వేషాలు అయితే. సో అన్నని అయితే తెలుసు. అన్న నమస్తే. నమస్కారం. ఎన్ని ఏళ్ళ నుంచి మీరు ఈ పోతరాజు వేషం ఏం జరుగుతుంది? నేను సికింద్రాబాద్, ఉజ్జయిని, మంకాలమ్మ గౌ పోతరాజు. మా గురువు దినేష్. నేను దినేష్ అని వేసేబట్టి ఇప్పుడు బయట అయితే 18 సంవత్సరాలు అవుతుంది. గుడికి ఈ 6 నుంచి 12 సంవత్సరాలు అవుతుంది. గుడిలో కామేశన్న, రమేశన్న, లక్ష్మమ్మ, దినేష్ తరఫు నుంచి మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం అలా దయతో మేము గుడిలో పోతరాజు చేస్తున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇప్పుడు గుడికి నేను ఏవాడికి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి మీకు ఏ అడ్డంకు ఏమి రాలేదా? వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఆ అమ్మ ఆశీస్సులు ఉన్నవాడికి మేము అమ్మ ఆశీస్సు ఉంటేగా మేము ముందు అడుగు వేసుకుంటూ పోతాం. అమ్మవారు నమ్ముకున్నాను. పోతరాజు అయితే ఇప్పుడు మొత్తం ఏమి ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు. ఉంటే ప్రాబ్లం ఉంటాయి కొంచెం. ఆ ప్రాబ్లం కూడా మనం అమ్మ దీవెన ఆశీర్వాదంతో అన్ని అమ్మ మీదనే. ముఖ్యంగా దినేష్ అన్న తలుచుకుంటే చాలా బాధాకరం. దినేష్ అన్న గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? దినేష్ సికింద్రాబాద్, ఉజ్జయిని, మంకాలమ్మ గౌ పోతరాజు. ఆ దినేష్ గ్రూపే మేము. ఎక్కడ పోయినా మా దినేష్ గ్రూపే అంటాము. ఎక్కడ ఆర్డర్లు పోయినా కానీ ఏ ఆర్డర్ వచ్చినా సికింద్రాబాద్, ఉజ్జయిని దినేష్ పోతరాజు అంటే గుర్తుపట్టని చిన్న పసి పాప కాడ నుంచి పిల్ల కాడ నుంచి అతను దినేష్ పోతరాజు అంటే ఒక సంతోషంగా నవ్వుతో కానీ ఎక్కడ పోయినా చిన్న పాపలతో అందరితో ఆడుకుంటా అందరిని సంతోషం పెట్టి ఒక గంభీరం రూపంతో బయటికి వస్తుంటే అమ్మ ఈ పోతరాజుడు ఎంత మంచిగున్నాను ఒక సెల్ఫీతోని అతని ఒక రేంజ్ ఉండి అయిపోయింది. ఫస్ట్ లో గుర్తుకొచ్చేది మొత్తం దినేష్ అన్న. దినేష్ మీకు ఫ్రెండ్ లాగా ఉంటాడా లేకపోతే ఎలా? నాకు దినేష్ చిన్ననాటి స్నేహితుడు. నాకు చిన్ననాటి స్నేహితుడు, గురువు కూడా. ఒక పోతరాజు మనం ఎట్లా వేయాలా, ఏ విధంగా వేయాలా, దాని నిబంధన ఏంది, అవి మాకు చేరినప్పటి నుంచి మాకు అన్ని విధంగా చెప్పి ఈరోజు నాకు ఒక గుర్తింపు, ఒక పేరు ఇచ్చిండు. ఒక నర్సింగ్ పోతరాజు పేరు ఇచ్చిందంటే దినేషే. ఎక్కడ పోయినా నేను, దినేష్, భాస్కర్, సందీప్, మన నాని, మాదొక గ్రూప్ ఉండే. ఎప్పుడు పోయినా గ్రూప్ ఉండే. ఈసారి ఏంటంటే పేనయాడ సార్ నుంచి అతను కొంచెం జాండీస్ వచ్చి ప్రాబ్లం హెల్త్ విషయంలో అతనికి నాని అన్న ఇలా చనిపోవడం. నాని అన్న చనిపోయిండు అంటే కొంచెం ఇంట్లో ప్రాబ్లం గురించి. అతనికి మ్యారేజ్ అయింది, కొంచెం ప్రాబ్లంగా విడాకుల గురించి, ఇంట్లో లొల్లి గురించి అతను సూసైడ్ చేసుకున్నాడు. అతను కూడా ఒక మంచి పోతరాజే, నాని కూడా. మేము బాధాకరం అయితే ఒక 2 పోతరాజులని కోల్పోయినామన్న బాధ ఉండే. పోయినసారి ఇక్కడనే నాని, భాస్కర్, నేను అని యూట్యూబ్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినాము. ఈసారి లేదని కొంచెం బాధగా ఉంది. వాళ్ళు ఎక్కడ లేదో మా ఫ్రెండ్ అన్నప్పుడు మా అంతా మాతోనే ఉంటారు, వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటుంది పెద్దలది. ఇప్పుడు దినేష్ అన్న ముఖ్యంగా మీరు ఎప్పుడు వెళ్ళారు? నేను చనిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను చనిపోయిన ఇక్కడనే ఉన్నాను. ఫస్ట్ హాస్పిటల్లో తీసుకొని మేము అడ్మిట్ చేసాం. అతనికి పసకాలు జాండీస్ అనేది 2 అటాక్ చేసినాయి పసకాలు. ఒకటి బండి మీద పడి బొక్కకు ఫ్రాక్చర్ అయింది. అతనికి కొంచెం దసుకు తిన్నాం. దాని మీద తెల్ల పసకలు, పచ్చ పసకలు అటాక్ చేసినాయి. మందు వేసిన కొంచెం కంట్రోల్ అవుతుంది కదా అని ఊకున్నాం. అది ఏమైపోయింది, కడుపులో దిగిపోయింది. కడుపులో దిగి లివర్కి ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయిపోయాక మొత్తం లాస్ట్ స్టేజే అయిపోయింది. లాస్ట్ స్టేజ్లో గాంధీకి తీసుకుపోయినాం. గాంధీలో అడ్మిట్ చేసినాం. వారంలోనే అతనికి చనిపోయింది. చనిపోయినప్పుడు అన్నకి ఏమైనా చేస్తారా పోతరాజు కాబట్టి? పోతరాజుకి ఇప్పుడు దేవుడు వచ్చిందంటే దేవుడు వచ్చిన వాళ్ళకు మేము అలాగే చేస్తాం. పట్టం వేసి సామాన్ వేసి ఆ పోతరాజు దేవుని అనేది వేరేలోకి పోకుండా వాళ్ళ ఫ్యామిలీకే పోవాలని చేస్తాం. ఈయనకు దేవుడు రాడు, పూనకం లాగా వస్తుంది. పోతరాజుల లాగా పూనకంలో వేసి చేస్తుండే. అట్లా ఏం లేదు, నార్మల్గా ఉంటుండే మనతోనే కూడా. ఒక మంచి విధంగానే సాగు అయితే మంచిగానే జరిగింది. ప్రజలు, దినేష్ అభిమానులు అందరూ ఇంత పేరు సంపాదించిన మాకు చాలా సంతోషం ఉంది. ఇప్పుడు కూడా ఒక దినేష్ గ్రూప్ పోతరాజులు అని పేరు చెప్పడం మాకు గర్వం, చాలా గర్వం, చాలా సంతోషం.
ఏం ఇవాళ రేపు ఏం తీసుకురాం, మంచి ఒక పేరు తప్ప అవును. ఇంకేం తీసుకెళ్ళాం. ఆ పేరుకి కూడా కోరేది పేరే అన్న. పేరు, ఆ పేరుకి కూడా మేము చాలా కష్టపడ్డాం. బోనాల పండుగ 10 days ముందు అతని ఇంటి మీద పోయి మేము డ్యాన్సు ప్రతి ఇయర్ ఒక కొత్త విధంగా ఓకే. కొత్త మనం ఇట్లా చేద్దాం. ఒకప్పుడు స్టిల్లులు గిల్లులు ఏం లేకుండే ఏ పోతరాజుకి. మెయిన్ స్టిల్స్ అంటే దినేష్ దినేష్ పోతరాజు గ్రూప్లే స్టిల్ తీసారు. అతన్ని కాళ్ళ మీద ఎత్తుకొని ఒక స్టిల్ ఇస్తాం మేము మంగళం గుడికాడ కానీ ఎక్కడ కానీ. ఇప్పుడు ఈ జనరేషన్ కి మమ్మల్ని చూసి కొంతమంది ఒక గ్రూప్ లాగా నలుగురు లాగా జాయింట్ అయ్యి మా లాగా అందరూ చేస్తుంది. గ్రూప్ లాగా చేస్తేనే ఒక అందం మంచిగా కనబడుతుంది. ఒక మనిషి ఏంటంటే ఇలా కొంతమంది మనం కొంచెం రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఒక ఇద్దరు ఆడుతున్నా కూడా ఇద్దరు రెస్ట్ చేసుకోవచ్చు. ఆపోజిట్ ఆడుతుండే మేము ఎక్స్ టైప్ లో ఆడుతుండే, స్టిల్లులు ఇస్తుండే, ఆ గంభీర రూపంతో ఎక్స్పోజింగ్ ఇస్తుండే. ఆ గంభీరం పోతరాజు అంటేనే దినేష్. పెయింటింగ్ ఫేస్ మీద పెయింటింగ్ చేసిండే దినేష్, అయినా రిలీజ్ చేసిండు. ఒకప్పుడు పసుపు, కుంకుమ, ఈబూది, కాటుక, చెంకుంటే ఇవే పెడుతుండే ఫేస్ మీద. అయితే మా దినేష్ ఏం చేసిండంటే, అరే పోతరాజుని ఒక పోతరాజు చూడంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, డిస్టిక్ నుంచి, ఊర్ల నుంచి. అరే మన తెలంగాణ పోతరాజు అంటే ఒక గంభీరంగా కనబడడు, మంచిగా కనబడాలి. అతను ఏం చేసి ఒక క్రికెట్లో పోయి ఒక ఎల్లో పెయింట్ లాగా వాటర్ ప్రూఫ్ లాగా పెడుతుండే. ఇది ఫేస్కి ఎట్లా పెడితే బాగుంది కదా అని ఒక ట్రై చేశాడు. చాలా మంచిగా ఉంది రిజల్ట్ కూడా, పేరు కూడా చాలా మంది వచ్చారు. అప్పుడు కొంతమంది అన్నారు, ఏం దినేష్ ఇట్లా ఇవన్నీ పెడుతున్నా అంటే, అన్న పోతరాజు చూడడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళని హ్యాపీనెస్ చేయాలి, మనం వాళ్ళకి సంతోషం పెట్టాలి అని ఒక కొత్త విధంగా పెయింట్ కానీ ప్రతి ఇయర్ ఒక్కొక్క ఇయర్కి అతనికి ఒక కొప్పు ఉంటుంది విగ్గు, అది 12 కిలోలు ఉంటుంది. రాజమండ్రి నుంచి తెప్పిస్తుండే ఆయన బుక్ చేసుకొని. ఆ విగ్గు, పండ్లు, గవ్వల పూసలు, అతనికి పాములు ఇయర్ పెడితే గంభీరంగా ఉంటుండే. ఆ పండ్లు కూడా ఫస్ట్ దినేషే తీసి ఏ విధంగా చేయాలో ఒక ప్రతి ఇయర్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కొత్త విధంగా చూపించాడు. మాకు కూడా చెప్పి ఇట్లా పెట్టండి అంటే, మేము ఏంటంటే ఆడుతుంటే మాకు విగ్గులు ఉండయి, మేము ఆడే ఆటకు మాకు విగ్గులు ఉండేవి. అట్లా నేను ఎప్పుడు, అరే నువ్వు విగ్గు నీకు సెట్ కాదురా, నీ ఎంటికల్ని వేసి కలర్ ఏరా గోల్డ్ అంటే, ఒక ఇయర్ గుడి కడిగి కలర్ వేసాం. వెంకట్ నేను గోల్డ్ కలర్ వేసాం. సో మీరు విగ్గు కలర్స్ విగ్గు నాకు సెట్ కాదు, అట్లా రఫ్ ఆడే సెట్ అయితే. దినేష్ పోతరాజు ఎవ్వరు ఆ రూపము ఎవరికి రాదు. అతని బ్రాండ్ అతను వేరు. ఆ రూపము, ఆ పర్సనాలిటీ, ఆ రూపము ఇంతవరకు ఎవరికి రాదు. ఆ రూపం ఇంకా మళ్ళీ మేము గుండెలనే చూసుకుంటాం కానీ ఇక బయట చూస్తాం. ఇప్పుడు అలా అన్న కొడుకు సందీప్ ఉన్నాడు, ఇప్పుడు ఆ దినేష్ జాల ఆయన ఉంటుండు, ఆయన చేస్తున్నాడు. ఫ్యూచర్లో ఇంకా చూడాలా. మాది ఏంటంటే మా దినేష్ గ్రూపు పేరు పలానా దినేష్ పోతరాజు ఎక్కడ పేరు కింద పడొద్దు, మా గురు పేరు ఎప్పుడు పైన ఉండాలా, ఆయన ఆశీర్వాదం మాకు ఉండాలి. సో దినేష్ పోతరాజు అన్న చనిపోయినప్పుడు న్యూస్ అయితే ఎవరికి రాలేదు, చాలా అది చాలా బాగా కొంచెం తెలిసింది. మన దినేష్ అన్న చనిపోయిన ఒక 1-3 నెలలకు అప్పుడు పబ్లిక్ అప్పుడు తెలిసింది. అది బాగా ఇది సైలెంట్ లో ఏమైందంటే, ఒక V6 ఛానల్ ఒకటి చెప్పారు, ఛానల్ మా సందీప్ అనేది చెప్పిండు. ఇంటర్వ్యూ కూడా ఇక్కడికి వచ్చి తీసుకున్నారు వాళ్ళు కూడా. చనిపోయినాక ఒక 2-3 రోజులు వచ్చి ఇంటికడకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. చాలా మందికి ఈ బాలాజీ గారు ఇక్కడ వచ్చి చేసేవారికి చాలా మందికి తెలియదు. సికింద్రాబాద్ అయితే మొత్తం ఇంకా పబ్లిసిటీ అవుతుండే, చాలా మంది వస్తుండే. ఈ బాలాజీ నగర్ కూడా చాలా మందికి తెలియదు, ఆయన సొంత ఇల్లు బాలాజీ నగర్. అక్కడ ఉంటుండే, అలా అత్తమ్మ మామ ఇల్లు ఇచ్చిండే, అలా భార్య సిటీలో సికింద్రాబాద్ మార్కెట్లో ఉంటుండే. సికింద్రాబాద్ మోనా మార్కెట్ ఉమామేశ్వరి 4th floor లో ఉంటుండే. అక్కడనే ఉంటాను, అక్కడనే చాలా మంది తెలుసు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆచారం అలా మమ్మీ డాడీ ఇక్కడనే చేసిన వాటి మనం ఇక్కడే చేయాల్సి వచ్చింది. అయితే అక్కడనే చాలా ఇంకా ఇక్కడైనా కూడా వైభవంగా చాలా మంది వచ్చారు, మంచిగా జరిగింది. ఒక ఊరేగింపు, ఒక జాతరలాగా చేసుకుంటే మేము అతన్ని తీసుకున్నాం. బోనాలంటేనే మొత్తం అడవి, హైదరాబాద్, సికింద్రాబాద్ కానీ గోల్కొండ కానీ మన తెలంగాణ ఫెస్టివల్ అంటే మెయిన్ బోనాలు, అదే విధంగా బతుకమ్మ. బోనాలు అంటే మనకు మొత్తం గుర్తుకొచ్చేది మాత్రం పోతురాలే. ఒక అమ్మవారిని ఊరేగింపు తీసుకోవాలంటే పోతరాజే. తొట్టెల గాని బోనం గాని, అమ్మ ఊరేగింపు శాంతితో మనం
గౌకేకి వేసుకుంటా మనం ఎదుర్కొంటాం ఓకే. పోతురాజు. సో జోగినీలకు మీకు ఏం డిఫరెన్స్ ఉంటుందండి? జోగినులు వాళ్ళు బోనాలు ఎత్తుకుంటారు, ఉమ్, అమ్మవారి దేవుడు వస్తుంది వాళ్ళకు, ఓకే. పూనకం చేస్తారు వాళ్ళు. అమ్మవారి కూడా భక్తులే వాళ్ళు కూడా, ఓకే. అమ్మవారి లెక్కనే వాళ్ళు కూడా. ఓకే. ఆ అమ్మవారి రూపం వాళ్ళ మీద ఉంటే వాటికి మేము అమ్మవారేమో ఏం కూడా అనుకుంటాం, ఓకే. వాళ్ళ అమ్మవారినే అనుకుంటాం. ఉమ్, వాళ్ళది ప్రత్యేకంగా చాలా కష్టపడతారు వాళ్ళు కూడా, వాళ్ళు చాలా మా లెక్క నిష్టంగా ఉంటారు, ఉమ్, చాలా పవిత్రంగా చేస్తారు వాళ్ళు. అవును. ఎక్కువ ఒక జోగిని ఒక బోనం అయితే అమ్మవారే ఆడుతున్నట్టు మేము అవును. సంతోషంగా మేము చూస్తుంటాం. అవును. చాలా జోగినులు కూడా చాలా కష్టపడతారు. ఏంటంటే ఒక్కసారి గుళ్ళకాడ వాళ్ళకు రెస్పాండ్ సరిగా లేదు. ఇప్పుడు అంతెందుకన్నా బల్కంపేటలో చూసుకుంటే పోలీసు వాళ్ళు చాలా భయంకరం చేశారు పోయినసారి, అవును. చాలా తప్పది. పోయినసారి కానీ జోగిని అంటే అమ్మవారికి భక్తురాలు, అవును. వాళ్ళు అమ్మవారి భక్తులను అవును. లైఫ్ లాంగ్ ఉంటారు వాళ్ళు. అవునవును. వాళ్ళని బల్కంపేట దారుణం, అది మరీ దారుణమైంది అది. బల్కంపేటలో అసలు వాళ్ళకి అలోనే చేయలేదు. ఇంకొకటి వాళ్ళు చేసినట్టు ఎవరు చేయలేరు. అవును. ఫస్ట్ బల్కంపేట నుంచి స్టార్ట్ చేస్తారు జోగినులు, కొన్ని వేల మంది జోగినులు వస్తారు. అవును. వాళ్ళ మీద అట్లా ముఖ్యంగా శ్యామలాదేవి శ్యామ శ్యామలమ్మ మాకు తెలుసు, ఉమ్, ఆమె కూడా చాలా మంచి మనిషి. ఉమ్, వీళ్ళు ఒక యూనిట్ అయ్యి అంతా ఉమ్, స్ట్రైక్ కూడా చేశారు, ఉమ్. కానీ ఫలితం రాలే. జోగినుల దగ్గర ఎవ్వరు కానీ అన్యాయంగా చేస్తే ఆ భగవంతుడు వాళ్ళని కూడా అన్యాయంగా చేస్తాడు. సో ఈసారి ఇలా మీకు ఏమన్నా అడ్డంకములు వచ్చాయా? మాకు అడ్డంగా అయితే ఏం లేదు, అమ్మ దయ. అట్లా కదన్నా, ఇప్పుడు మీకు ఈ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ మాకు ఇంతవరకు పోతురాళ్ళ దగ్గరికి ఎవరు పోలీసు వాళ్ళు రాలేదు. మా వేషధారం చూస్తేనే వాళ్ళే జరిగిపోతారు. మాకు ఉంది, రెస్పెక్ట్ ఉంది. పోతారు ఏ గుడికి నాకు ఇప్పుడు మా మంగళం గుడి కాడ మేము వేసినా కూడా మా దగ్గరికి పోలీసులు ఎవ్వరు రారు. ఓకే. ఇంకా వాళ్ళు వస్తారు, మాతో బొట్టు పెట్టించుకుంటారు. ఉన్నారు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా పోలీసులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ డిప్రెషన్ ఏంటంటే పబ్లిక్ మొత్తం మన మీద పడేదని ఆ పబ్లిక్ జరిపనికి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళది కూడా నేను తప్పంటలే, వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఆంధ్ర నుంచి ఇక్కడ నుంచి వచ్చి బోనాల పండుగ మస్తు సేవ చేస్తారు పోలీసులు కూడా. మనం ఏం అర్థం చేసుకుంటే అరే మనము ఎక్కడికి వచ్చి వాళ్ళని అని వాళ్ళ మీద కొంచెం చెడుగా కోపం పడతాం మొత్తం. కానీ ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు చేసే పద్ధతి కరెక్టే, అది గవర్నమెంట్ చేసేది కరెక్టే, పోలీసు వాళ్ళు చేసేది. మనం ఏదో కోపంలో మనం ఊర్లో పంపిస్తలేరు పబ్లిసిటీ, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళదేం తప్పు లేదు. ఇక మనం ఏంటంటే వాళ్ళు ఇదికే ఇంప్లిమెంటేషన్ పబ్లిక్ అలా ఏమన్నా అయ్యి ఇప్పుడు బల్కంపేట కూడా వారేది జరిగింది. ఎందుకైందంటే తొక్కుడు విశేషంలో కొంతమంది వినరు, ఆ పబ్లిక్ వింటలేరని వాళ్ళు లాఠీ చార్జ్ చేసి. ఇప్పుడు మనం కూడా పబ్లిక్ రథం ఊరేగించేటప్పుడు చాలా గొడవలు అవుతుంది, అందుకని వాళ్ళు తొవ్వ అమ్మవారి కార్యక్రమం జరగాల ఫస్ట్ అక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళని పంపించింది ఎందుకు, ఏ ఇబ్బంది కాకుండా ఏం కాకుండా స్టడీ చూడమని. ఇప్పుడు మనం ఆడ ఏమైపోతుందంటే కొంతమంది బల్కంపేట అక్కడ చిల్లర్స్ పోరల్స్, బ్యాచిలర్ పోరల్స్, అక్కడ ఆ పోరలతోని ఈ జోగినీలను సతాంచుడు తప్పది. నువ్వు అమ్మవారికి దర్శనం కోరుతున్నావు, అమ్మవారి ఆశీర్వాదం తీసుకునేప్పుడు నీట్గా నిజాయితీగా అమ్మవారి దర్శనం చేసుకుని రావాలి. ఆ పోరలు అనేది ఏమైపోయిందంటే గలీజ్గా చేస్తున్నాడు, ఆ జోగినులని వాళ్ళని ఏడిపించడం, చెడు చేసడం. వాళ్ళు బోనం ఎత్తుకొని వాళ్ళు ఒక భక్తులు ఉంటారు, వాళ్ళని టార్చర్ చేస్తారు. పోలీసులు వాళ్ళు టార్చర్ చేస్తారు, వాళ్ళ మీద ఒకటే లోపల అది మొత్తం చుట్టుకుపోయి పోయినసారి అట్లా అయింది. అది తప్పు. యోగిని అంటే వాళ్ళు కూడా అమ్మవారులే, అమ్మవార్లు, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల. వాళ్ళు ఈరోజు ఒక బోనం ఎత్తుకొని ఆడుతుంటే అమ్మవారి రూపంతో ఆడుతారు, అమ్మవారి శక్తితోనూ ఆడుతారు. వాళ్ళని తప్పు ఉద్దేశంగా చూడొద్దు, తప్పుగా చెడుగా మాట్లాడొద్దు, అది నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మీరు వేషాలు వేయడానికి పూజలు చేస్తారా మీరు? చేయాలి కదా, పూజలు చేసి కార్యక్రమం మొత్తం స్టార్ట్. సామాన్లకు పూజ చేస్తాము, శాంతి పూజ చేసి పోతురాజుకి వేషంగా అమ్మ నాయన ఆశీర్వాదం తీసుకొని, మా ఇంటి కులదేవతకు ఆశీర్వాదం తీసుకొని వేషధారం మేము ఇస్తాం. వేషధారం వేస్తారు కదన్నా, వేసినప్పుడు మీకు పసుపు కానీ వాళ్ళు రుద్దుకుంటారు కదా, సో మీకు కళ్ళకు లెన్సులు పెట్టుకుంటారు కొంతమంది. లెన్స్ పెట్టుకోవడం వల్ల చాలా ప్రాబ్లం. ఒక 1 అవర్ కొంచెం బాధ ఉంటుంది. ఆ 1 అవర్ పబ్లిక్ అట్రాక్షన్ గురించి మనం బాధపడాలి. పబ్లిక్ అట్రాక్షన్, ఒక పోతురాజు అరే ఎంత భయంకరంగా ఉన్నాడు, ఎంత విధానంగా ఉన్నాడు అని పబ్లిక్ మన దగ్గరకు వచ్చి ఒక సెల్ఫీ తీసుకుంటారు కదా, వాళ్ళ ఆ సంతోషంలో మనకు ఆ బాధ లీదలు ఏముంది. ఎంత బాధ అయినా ఎంత కష్టమైన అమ్మవారు మాకు ఇచ్చిన పెద్ద అదృష్టము, వరము. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో మా దినేష్ది. ఇంకోటి ఈరోజు ఒక నర్సింగ్ పోతురాజు వచ్చిందంటే
మా రమేష్ అన్న, కామేష్ అన్న, లక్ష్మమ్మ ఓకే. జీవితాంతం వాళ్ళకి చేతులెత్తి రుణపడి ఉంటా. ఈ గుడికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా రుణం ఉంది వాళ్ళకు. నా దినేష్కి వీళ్ళకు మనం చాలా మంచోళ్ళు. మా మమ్మల్ని అయితే కొడుకులాగా చూసుకుంటారు లక్ష్మమ్మ, చాలా మంచిగా చూసుకుంటుంది. రే ఇట్లా కాదు ఇట్లా చేసుకోరు, రమేష్ అన్న కానీ కామేష్ అన్న కానీ నర్సింగ్ ఇట్లా చేసుకోండి. ఇప్పుడు దినేష్ లేడు, మీరు మంచిగా ఆ లోటు అక్కడ లేకుంటే మీరు మాకు ఒక బాధ్యత లాగా ఉపయోగించారు. ఆ బాధ్యతను ఎప్పుడు మేము కించపరచము. ఆ అమ్మ పేరు బతుకున్న రోజు మేము వెళ్ళేవారు. ఓకే. ఇప్పుడు పోతురాజులు ముఖ్యంగా మందు, సో మందు తాగి మొత్తం చిల్లర ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి వేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతాయి? ఇబ్బంది చాలా అవుతున్నాయి. ఓకే. ఈ చిన్న పూరలు వేసాలంటే ఎంతసేపు అవుతాం? ఒక 10 minutes 15 minutes. గంభీరంగా ఉన్న పోతురాజే వేయలేకపోతాం. అయితే ఈ పోతురాజు అన్నప్పుడు చిన్నపిల్లానికి చిన్న గుండె, అతనికి దమ్ము వస్తుంటది. ఆ దమ్ములో అతనికి ఏమైనా అయితే ఉంటారు. అతని చిన్నపిల్లని కొంచెం జాగిస్తారు. అతను ఎంతసేపు ఆడతాడు? అతను ఆడుట్ల దాని చాలా మందికి చిన్న పిల్లలకు పెద్దోళ్ళకి ఆటడకు వస్తుంది. కొంతమంది ఈ జనరేషన్ చిన్నపిల్లలు కూడా ఆటడకు వస్తుంది చాలా. ఆ ఆడుట్ల ఏమన్నా అయితే ఎవరు జిమ్మదారి? అది కాక పసుపు హీట్ ఎక్కువ. ఇంకోటి మాకు యాంటీబయాటిక్ పసుపు హీట్ ఒకటి. బాడీలో నర మారుతుంటే బ్లడ్ టెన్షన్ చాలా ఫాస్ట్ గా నడుస్తుంటుంది. ఆ బ్లడ్ టెన్షన్ లో మనకి ఏమన్నా అయితే సంటి పిల్లగాడు, నేనేమంటున్నా సంటి పిల్లలు కానీ వేయకండి, వాళ్ళ ఇబ్బంది పడకండి. సో ఇప్పుడు బక్క ఉన్న వాళ్ళు వేస్తారు కదా, వాళ్ళకి ఏమైనా సెట్ అవుతుంటది. ఇప్పుడు నా ఇంట్లో ఉన్నారు మనిషి, చాలా మంది పర్సనాలిటీ ఉండదు, అతనికి వెయ్యాలని కోరికుంటది. అతనికి వెయ్యాలనుకుంటుంది, నేను పోతరాజు కూడా వేయాలా. అట్లా అన్నప్పుడు ఒక గురువు దగ్గర పోవాలా. అన్న నేను ఒక పోతరాజు ఏంటి, దాని నిబంధనలు ఏంది, పద్ధతి ఏంది, అవన్నీ చూసుకొని ఆయన గురువు అనేది ఒక బందోబస్తు తాయితే ఇస్తాడు. ఇట్లా ఆ తాయిత వేయించి పసుపు ఒంటి ఏమున్నా ఏమొచ్చినా ఆ గాలిలో మనం ఎదిరిపోతుంది. గురువు ఆశీర్వాదం తీసుకోవాలి. గురువు చెప్తేనే మనం ఆశీర్వాదం తీసుకోవాలా. ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఇప్పుడు ఈ జనరేషన్ కొంచెం ఒక 2 సంవత్సరాలు చూస్తున్నాం, ఎవరు పడతారు వేస్తారు. నువ్వు బక్క పోతురాదు అంటున్నావు అని ఏం ఆలోచిస్తారు? కొంతమంది షోక్ కేస్తుడు, కొంతమంది తాగుడు కేస్తుడు. సో పోతురాజు చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందో వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్? ఇప్పుడు నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. నేను పోతరాజుని కించపరిచి అమ్మవారిని కించపరిచి చెడు చేస్తే మనకు చెడే జరుగుతుంది. నువ్వు భక్తితో నియమంతో నువ్వు ఆ ప్రోగ్రాన్ని అమ్మవారి సేవ ఊక దొరకది, మంచి మంచులకు దొరకది. అట్లాంటి మనకి ఇచ్చినప్పుడు అమ్మ ఇచ్చినప్పుడు అది మనం నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైపోతుంది, పువ్వులు పడితే అట్లా వేస్తున్నారు. కొంతమంది మందుకు ఆశ చేసేస్తారు, చాలా మంది మందుకు ఆశ చేసేస్తారు. అన్ని ఫ్రీ వస్తున్నాయి, ఆడుతామా, అది మేము ఎట్లా ఆడుతున్నామా, మేము రోడ్డు మీద ఏం చేస్తున్నామా అది అర్థమైతలేదు. వాళ్ళకి అర్థమైతలేదు అసలు. మనము ఒక అమ్మవారి పోతరా చేసినప్పుడు ఒక సిస్టమ్ నియమంతో ఉండాలి. అయితే ప్రతి ఒక్కరితో తప్పు అవుతుంది. ఆ తప్పు ఒక్కసారి చేసినప్పుడు రెండోసారి మనం చదివిద్దుకోవాలి. ఆ తప్పును మనం చెప్పలేము. ఇప్పుడు నేను చేసిన తప్పు ఎదురు మనిషి చెప్తాడు, ఆ ఎదురు మనిషి మనకు చెప్తున్న బాబాయ్ పోతరాజు నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పినప్పుడు మనం సరిదిద్దుకోవాలా. సో మీ బ్యాచ్ లో ఎంతమంది ఉంటారు అన్న? మా బ్యాచ్ లో ఇప్పుడు ఒక 20 మంది దాకా ఉన్నారు. 20 మంది దాకా అంటే డివైడ్ చేస్తారా అక్కడ ఇక్కడ? లేకపోతే ఇప్పుడు ఆర్డర్లు అంటే బయట డివైడ్ చేసుకుంటాం. ఎక్కడ అంటే ఒక దినేష్ పోతరాజు గ్రూప్ వచ్చిర్రు, అట్లా డివైడ్ అయ్యి ఒక జర ఇద్దరు, ఒక జర ముగ్గురు, ఒక జర నలుగురు. మేము ఎక్కడ పోయినా నలుగురం పోతుండే. మా దినేష్ ఒకటే 4 పోతరాజులు పోతుండే, నలుగురం ఏమైనా ప్రోగ్రామ్ నలుగురం చేసుకున్నాం. ఇప్పుడు మీకు పేమెంట్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఇస్తాం. పేమెంట్ అంటే ఇప్పుడు నువ్వు అమ్మవారిని తీయాలనుకున్నావు, నీ దయ నీ దక్ష. కొంతమంది ఎక్కువ ఇస్తారు, కొంతమంది తక్కువ ఇస్తారు, మనం ఫోర్స్ చేయలేము. ఆయనకు మంచి చేస్తే ఆయన సంతోషంతో ఆయన అమ్మవారు మనసుండే ఆయన ఎక్కిస్తాం. ఇప్పుడు నేనున్నా, నా ఇంట ఒక ముగ్గురిని తీసుకుపోయినా, ఇప్పుడు నేను తింటున్నా, నా ఇంట ముగ్గురు కూడా వస్తుంది. అట్లా అమ్మ ఎక్కడ పోయినా మాకైతే ఈ 8 వారాల జాతరలో అన్నం పెడుతుంది, మాకు ఆదుకుంటుంది, ఆధారం కూడా చూపిస్తుంది అమ్మ. ఇప్పుడని కాదు, మేము సంవత్సరంలో 2-3 సార్లు కంపల్సరీ బొడ్రాయిల పనులకు, దుర్గామాతకు, మళ్ళా అమ్మవారికి మేము వేస్తూనే ఉంటాం. బోనాలు కాకుండా అన్ని పండుగలకు వేస్తాం. దుర్గామాతకి వేస్తాము, ఊరు బొడ్రాయికి వేస్తాము, అన్ని. ఇప్పుడు మనం అందరు కౌంటెడ్ అన్న మీరు మన
గుడి పోతలు ఉమ్. గుడి నుంచి మాకు అవకాశం. ఓకే. ఇప్పుడు పలానా మంగళమ్మ గుడి పోతురాలంటే మాకు భయం ఉంటుంది. ఆ, మేమేమో తప్పు చేస్తే గుడికి చెడిపోయి రావద్దు, అవును. అట్లా అని ఒక భయంతో మేము ఉమ్. ఏం చేసినా కంట్రోల్ భయంతో చేయాలి. ఏంటంటే మన చెడు వచ్చిందంటే గుడి పేరుకు ఎప్పుడు ఆటంకం కావాలి. ఇప్పుడు మీరు వేషాలు వేసుకుంటారు కదా, కొంతమందికి కలర్స్ పడవు. పడే కలర్స్ పడకుండా ముఖాలు చెడిపోతుంటాయి. అది నల్లగా అయిపోతుంది. దానికి ఇది మేము వాడేది వాటర్ ప్రూఫ్. వాటర్ ప్రూఫ్. మ్యాటిని అని ఒక చెమట వచ్చినప్పుడు మొత్తం పోతుంది కదా. పోతుంది. జర మనము ఎక్స్ప్రెషన్ లో మనం కాపాడుకోవాలి, మన ఫేస్ ని కాపాడుకోవాలి. ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటా జర అంటే అడ్డం దుడ్డం ఇట్లా అంటే అది పెయింట్ వెళ్ళిపోతుంది, వాటర్ ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. దాన్ని కాపాడితే మనకు అట్రాక్షన్ కాపాడుతున్నట్టు అట్లా. సో ఇప్పుడు పసుపు, అదే విధంగా కొంతమంది పోతాలని చూసుకుంటే ఎర్ర చూస్తారు. సో దానికి పసుపు ఏమి ఉంటుంది? పసుపు అంటే అమ్మవారి బండారి. ఇది మనకు ఒక మెడిసిన్ పసుపు అంటే. ఇప్పుడు మనం పసుపు పూసుకుంటాం కదా, మనకి ఈగలు దిగినాయి, మన పురుగులు గడిచినా మనకి ఏం కాదు. కొంతమంది ఇన్ఫెక్షన్ అవుతుంది. ఈ పసుపు యాంటీబయాటిక్. పసుపు అనేది మనకు మండిన ఏదైనా చేసిన పుండె అయినా కూడా కానీ అది మనకు ఒక మెడిసిన్. కొంతమంది ఎర్రది పూసుకుంటారు కదా, కుంకుమ. అది కుంకుమ పూసుకుంటారు. దాని ఏముండదు. మనము తీసుకునే వస్తువులు ఇప్పుడు గోపురం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, అట్లా తీసుకునే క్వాలిటీ మంచిగా తీసుకుంటే మనకి ఏం కాదు. ఒక్కోసారి మాకు దద్దులు కూడా అయిపోతాయి. పసుపు డూప్లికేట్ ఉందనుకో, డూప్లికేట్స్ మాకు అయిపోతుంది. పసుపు మీరు నూరిచ్చి తీసుకుంటారా లేకపోతే ఎట్లా? నూరిచ్చి వాళ్ళకి చెప్తాం. మనకు ఎవరైతే ఆర్డర్ పిలుస్తారో అన్న పసుపు అనేది కుంకుమ అనేది మంచిది తీసుకుంటే వాళ్ళు మంచిది తీస్తే మనకు మంచిది. లేదే మామూలుగా తీసుకుంటే ఇక మనం పూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం అదే మనకు ఆధారం, అదే శక్తి మనం అట్లా. మొత్తానికి అయితే పోతురాజు చాలా మంది అయితే తాగొద్దు అండి. నా బాధ ఏంటంటే ఒకప్పుడు పోతురాజుకి పానకం అంటుండే, కళ్ళు తీర్థం లాగా వస్తుండే. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం మందే అయిపోయింది. కానీ మందు తాగి మొత్తం మన పేరు మనమే కరెక్ట్ చేసుకుంటాం. అట్లా చేసుకోకూడదు. చేతులైతే ఒకటే చెప్తున్నా అందరికీ, మనము ఒక ఆర్డర్ పోయి పోతురాజు చేసే తాగొద్దు పోతురాజు అని అంటారు. ఇప్పుడు వాల్యూ లేకుండా అయిపోయింది. మన పేరు మనమే ఖరాబ్ చేసుకుంటున్నాము. మన గురువులు పెద్ద పెద్ద సీనియర్ల పోతురాల పేరు కించపరిచేస్తున్నాం. మనం వేసి మనం తప్పు చేస్తున్నాము. వాళ్ళ పేరు పలాన్. ఇప్పుడు దినేషే ఉన్నాడు. ఇప్పుడు నేను ఏమైనా తప్పు చేస్తే పేరు అది దినేష్కి పోతుంది, నాకు దినేష్కి పోతుంది. మనసుల పెద్దవాళ్ళ గురువుల పేరు ఖరాబ్ చేయకుండా మంచి విధంగా మీరు మంచి ప్రోగ్రామ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కళ్ళు తాగుతుంది. అప్పుడు పానకం లాగా తీర్థం లాగా వస్తుండే. ఇప్పుడు ఏదంటే షోక్ అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. ఇంకొకటి తాగి కూడా టూ మచ్ గా ఏం చేస్తుండో అర్థమైతలేదు. ఆ గుమ్ముకి ఏం చేస్తుండో అర్థమైతలేదు. పోతరాజు అంటే కొట్టదంటే ఇష్టం ఉన్న పడితే ఎవరిని పడితే పట్ట కొట్టదు. అదే దెబ్బ నువ్వు రివర్స్ కొట్టుకో, అంటే వాళ్ళకి మనుషులే నీ దగ్గరకు వచ్చి అయ్యా ఒక దెబ్బ అంటే మనం ఒక దెబ్బ వేయాలి. అమ్మవారి ఆశీర్వాదం ఏంటంటే హీరోగోళ్ళది అమ్మవారు చాలా పవర్. కొంతమంది నాకు పానం బాగలేదు, నాకు తక్కువ అయితే లేదు అని వచ్చి పోతరాజుతో కొట్టిపించుకుంటుంది. ఆయన మీదకి ఏమైనా ఉన్నది గాలి దూలు అనేది వెళ్ళిపోతుంది. ఆ హీరోగోళ్ళతో కొడితే ఎవరిని పడితే టప్ప కొట్టడం మరి దారుణం. ఇంకోటి కొట్టకండి, కొడితే ఒకప్పుడు మన ముంగడికి వచ్చి కొట్టించుకుంటుండే. ఇప్పుడు కొడితే ఓళ్ళు ఊకుంటలేరు, ఉల్టా రివర్స్ పోతురాజు మీకే లొల్లి చేయడానికి వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఆడుతుంటే మాకు కాళ్ళకి ఏముండే గజ్జలు ఉంటాయి, బూట్లతోని అడ్డం తొక్కుతురు. మమ్మల్ని ఆడిపోయేది మీరు ఆడండి, మీరు సంతోషం ఉండండి, మమ్మల్ని సంతోషం. పోతురాజు కొంచెం వాల్యూది. ఇప్పుడు ఒక అమ్మని ఊరేగేం తీసుకోవచ్చునంటే ఆట సమస్య కాదు. ఆ అమ్మకి ఏమైనా మేమే శాంతి చేసి ముంగట తీసుకోవాలి. కష్టపడతాం, గొర్రెలు కష్టపడతాయి, బ్యాండ్ కష్టపడుతుంది, పోతరాలు కష్టపడతారు, జోగిలు కష్టపడతారు. దాని కష్టం మీకు పోతరాలని జోగిలని ఏనాడు బాధ పెడితే అమ్మవారు మిమ్మల్ని 100% బాధ పెడుతుంది. వాళ్ళు సంతోషంగా వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోండి అంతే. మొత్తం చేస్తుంటారు, గలీ చేసుకోకూడదు. ఈ 2 సంవత్సరాల నుంచి మరీ దారుణం. చాలా మందికి పేర్లు పోతరాజు మంచి పోతరాజు పేరు కూడా ఖరాబ్ చేస్తుంది. ఒక తమ్మి ఇజ్జంతురు మొదటి ఇప్పుడు నేనున్నా నువ్వు అన్న నాకు ఇంత అంటే నేను ఇంత తక్కువ చేసుకొని ఆడ చేస్తుండు. ఆయన తక్కువ తీసుకుంటున్నా అని అనుకుంటున్నాను, కానీ ఆడ ప్రోగ్రామ్ గలీజ్ చేస్తున్నాను అనుకుంటున్నాను.
వాళ్ళేంది ఇచ్చారు పోతురాని ఉన్నాడా లేదా, చేపించినామా లేదా, బస్ అంతే. ఆడ క్లారిటీ అనేది వాల్యుయేట్ లేవి. ఇప్పుడు మీకు ఏమన్నా బెదిరింపు కాల్స్ వచ్చినాయా? బెదిరిస్మి అయితే ఎప్పుడు రాలేదు. ఇక కొన్ని కాల్ చేసి కొంతమంది, ఇప్పుడు మేము గుడి పోతురాలం, మేము కూడా గుడి పోతురాలం, ఉల్టా రివర్స్ ఒక 2-3 నుంచి కొంచెం ప్రాబ్లం. ఈసారి నాకు ప్రాబ్లం అవుతుంది. ఏం లేదు, ప్రాబ్లము మాకిస్తే మేము అమ్మవారిని నమ్ముకుంటాం. ఇలా ఒక రోజు బాధపడితే 2 రోజులు బాధపడతాం. మిగిలిన రోజు అయితే నువ్వు ఆ అన్న మాటలకు తప్పు నువ్వు శిక్ష అయితే అనుభవిస్తావు కదా. మనం ఒక 10 నిమిషాలు బాధపడతాం, నన్ను బాధ పెట్టిన ఇంకసి నువ్వైతే బాధపడతావు కదా. అరే పలానా పోతురాజు విలువ తెలిసినప్పుడు నువ్వు కూడా చేస్తా అంటావు. పోతురాజుకి పోతురాజు పడకపోతే వేస్ట్. పోతురాజు అమ్మవారి తమ్ముళ్ళు అంటే అందరూ ఒక్కటి కలిసి ఉండాలి. ఏ పోతురాజుకి ఎక్కడన్నా నుళ్ళైనా కూడా అందరం ఏకమై మనం అడిగి నిలదీసేటట్టు ఉండాలి. మన పోతురాలలో ఇప్పుడు ఏమైపోయింది, నువ్వెంతరా నేనెంత అంటే ఆ ఉద్దేశం ఎప్పుడు రాదు. ఆ ఉద్దేశం పెట్టుకున్నాడు జీవితంలో బాగుపడాడు, జీవితంలో పైకి రాడు. పోతురాలు అందరు కలిసి ఉండాలా, కలిసి మెలిసి పోవాలి అందరు. ఎట్లా అంటే మొత్తం గొడవలు అవుతుంది. చాలా ఏమైపోతుందంటే ఇట్లా పేర్లు ఖరాబ్ చేసినప్పుడు వాళ్ళకు నువ్వేనా నేనే నీకనా ఎక్కువ అన్నట్టు డిప్రెషన్ లో పోతున్నారు. మళ్ళీ ఇంకా డిప్రెషన్ లో పడిపోతుంది. చాలా మంది పడిపోతుంది. కొంతమంది పోయినసారి చాలా మంది హాస్పిటల్లో కూడా పడ్డారు. ఇంకొకటి పోతరాజు అల్లటప్ప కాదు, చాలా పవిత్రమైన కార్యం ఇది. అది అర్థం చేసుకోవాలా. మనము అమ్మవారికి ఎంత మంచి నియమంతో చేస్తేనే మనకు అంత మంచి దారి ఉంటుంది. మన దారిని మనం ఖరాబ్ చేసుకొని అమ్మవారి పేరు బదనాం చేస్తాం. థ్యాంక్ యూ.